Hello aspirants, welcome back to TCS Free NQT PYQ series. So aptitude PYQs కొన్ని వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయిపోయి TCSవి ఒకసారి మీరు చెక్ చేయండి. TCS లింక్లోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేయాలో చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మోస్ట్లీ మీకు మెయిల్స్ వస్తాయి, ఇలా రిలీజ్ అయింది అడ్మిట్ కార్డు, దీన్ని బట్టి చూసుకొని డౌన్లోడ్ చేయండి అదంతా. లేదు మీకు మెయిల్ రాలేదు అనుకుంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయితే హౌ టు డౌన్లోడ్ ఆర్ వాట్ ఎవర్ ఒకసారి సెర్చ్ చేసి చూడండి. కొన్ని ఛానల్స్లో వీడియోస్ పెట్టారు, దాన్ని బట్టి మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి if మీకు అర్థం కాకపోతే. ఓకేనా, ఫైన్. సో ఇది పార్ట్ 9 అండ్ ప్రీవియస్ పార్ట్స్ అన్నిటివి ఐవ్ మేడ్ ఇన్ టు అ ప్లేలిస్ట్. సో ఐ పుట్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఫైన్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. See, 2/3 of the balls in a bag are blue and the rest are pink. If 5/9 of the blue balls and 7/8 of the pink balls are defective, find the total number of balls if the number of non-defective is 146. Okay, so first total number of balls ఎన్ని ఉన్నాయి దాన్ని మనం x అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇదే x లోంచి 2/3 వచ్చి బ్లూ అంట. ఓకే, ఇది బ్లూ అనుకో, తర్వాత ఇది పింక్ అనుకుందాం. ఓకే, సో 2/3 ఆఫ్ ఎక్స్ బ్లూ అయితే అట్ ద సేమ్ టైం 1/3 ఆఫ్ ద ఎక్స్ పింక్ అవుతుంది కదా. ఓకే, అంటే 3 పార్ట్స్ లో 2 పార్ట్స్ బ్లూ అయినప్పుడు 1 పార్ట్ పింక్ అవుతుంది. సో 1/3 ఆఫ్ ఎక్స్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, 5/9 ఆఫ్ ద బ్లూ బాల్స్ ఆర్ డిఫెక్టివ్. కానీ మనకి నాన్ డిఫెక్టివ్ వాటిది డేటా ఇచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ కదా. సో ఇప్పుడు 5/9 డిఫెక్టివ్ అన్నప్పుడు బాగున్నవి ఎన్ని, నాన్ డిఫెక్టివ్ ఎన్ని. సి, టోటల్ 9 పార్ట్స్ కదా, 9 లో 5 పార్ట్స్ పాడైపోయాయి. అంటే బాగున్నవి ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. 9 - 5 4 కదా. సో బాగున్నవి, మంచి కండిషన్ లో ఉన్నవి 4 పార్ట్స్ ఆఫ్ టోటల్ 9 పార్ట్స్ ఆఫ్ బ్లూ బాల్స్. అంతేనా. సో దీన్ని మనం ఎలా రాస్తాం, నాన్ డిఫెక్టివ్ బ్లూ బాల్స్. అది ఈ ఈక్వేషన్ యొక్క మీనింగ్ అనమాట. ఈ ఫ్రేమింగ్ చేసాం కదా, దీని మీనింగ్. సిమిలర్లీ 7 లో 8 పింక్ బాల్స్ అనేది డిఫెక్టివ్ అంట. సో నాన్ డిఫెక్టివ్ ఎన్ని ఉన్నట్టు, అఫ్ కోర్స్ 1/8 కదా. సో 1/8 ఆఫ్ పింక్ బాల్స్. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, 1/8 ఆఫ్ పింక్ బాల్స్. పింక్ బాల్స్ అంటే ఏంటి, 1/3 ఆఫ్ టోటల్ బాల్స్. సో ఆఫ్ కాబట్టి ఇలా మల్టిప్లికేషన్ లో మనం రాసాం. ఓకే, సో వాళ్ళు ఏమన్నారు, ఇది నాన్ డిఫెక్టివ్ బ్లూ బాల్స్, ఇది నాన్ డిఫెక్టివ్ పింక్ బాల్స్, రెండు కలిపితే 146 బాల్స్ ఉన్నాయంట. సో అది మనం రాసుకుంటాం. సి, 4 2s are 8, 8x by 9 3s are 27 plus next 1 1s are 1, 8 3s are 24. X by 24 is equal to ఎంత, 146. ఓకే, సో ఈ రెండిటికి ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎలా చేస్తాం, 27 24. ఓకే, 3 9s are 27, 3 8s are 24. ఇప్పుడు యాక్చువల్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చే వరకు చేయాలి. బట్ ఇక్కడ 8 కి 9 కి కామన్ గా అంటూ ఏమీ లేవు కదా. సో మీరు క్విక్ క్యాలిక్యులేషన్స్ చేయాలన్నప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఏమీ లేవన్నప్పుడు ఈ రెండు కూడా మనం ప్రైమ్ కింద కన్సిడర్ చేయొచ్చు వెన్ వీఆర్ మల్టిప్లైయింగ్ ఇట్ హియర్. ఓకే, సో 9 8s are 72, 72 into 3, 72 into 3, 3 2s are 6, 7 3s are 21, 216. సో ఇక్కడ మనకి డినామినేటర్ లో వస్తుంది 216. ఓకే, అండ్ ఇక్కడ 27 ఇంటూ హౌ మచ్ ఇస్ 216 మనకి ఎలా తెలుస్తుంది, ఈ 3 నంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. సి, 9 3s are 27 కదా, ఇంకొకటి రిమైనింగ్ నెంబర్ ఏంటి, 8 కదా. సో 27 ఇంటూ 8 is 216 కదా. సో 27 8s are 216 అన్నప్పుడు న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయాలి. సో 8 8s are 64x ప్లస్ సిమిలర్లీ ఇక్కడ 24 ఉంది. 24 హౌ మచ్ ఆర్ 216, సేమ్ 8 3s are 24. నెక్స్ట్ ఇంకా 9 మిగిలింది. సో 24 ఇంటూ 9 విల్ బి 216 కదా. సో x ఇంటూ 9 అంతా 9x. ఓకే, బై 216 is equal to 146. క్లియర్. సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేయడమే. 64 ప్లస్ 9 ఎంత, 73x is equal to this denominator goes that side, 216 into 146. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో సాల్వ్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ లేదు కదా. సి, 73x is equal to 146 into 216. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి.
కానీ 73 అనేది ప్రైమ్ నెంబర్. సో, దీంట్లో క్యాన్సిల్ చేయడానికంటూ ఏమవ్వదు. సో, అయితే డైరెక్ట్‌గా 73తోనే క్యాన్సిల్ చేయాల్సొస్తది. ఇప్పుడు ఏ నంబర్ అని మనం చెక్ చేస్తాం? 73ని ఎన్ని నంబర్స్‌తో మల్టిప్లై చేసి వీటిలో ఏదో ఒకటి వస్తదని చెక్ చే ఎన్ని నంబర్స్‌కైనా అలా మనం చేయగలుగుతాం. సో, యూనిట్ డిజిట్స్ చూడండి. 3 టేబుల్ ఆలోచించండి. 3 2 జా 6 కదా! సో, అందుకు 73 2 జా చేసి చూడండి. బికాస్ యూనిట్ ప్లేస్‌లో 6 వస్తది 2తో మల్టిప్లై చేస్తే. అండ్ ఈ రెండిట్లో యూనిట్ ప్లేస్‌లో 6 ఉంది కదా! సో, 3 2 జా 6, 7 2 జా 14, 146 వచ్చింది. అది ఇక్కడుంది. సో సో, ఇక్కడ 146 అండ్ 216 రెండిట్లో ఏదో ఒక్కదానితో మల్టిప్లై అయినా చాలు కదా! సో, 146తో మల్టిప్లై అవుతుంది. సో, అయిపోయింది. 73 వన్స్ ఆర్ 73 టూస్ ఆర్ 146. సో, 216 ఇంటూ 2 6 టూస్ ఆర్ 12 1 2 వన్స్ ఆర్ 2 ప్లస్ 1 3 2 టూస్ ఆర్ 4 432. సో, 432 ఆప్షన్‌లో ఉందా? సో this will be the answer. Clear? Let's go to the next one. Yeah. So total 100 students appeared for two different exam. In that 60 passed the first. So total 100 members ఉన్నారనుకుందాం. ఓకే. ఆ 100లో 60 ఏమో ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారంట. 50 ఏమో సెకండ్ ఎగ్జామ్ పాస్ అయ్యారంట. అండ్ కామన్ గా రెండు పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర విచ్ ఇస్ 30. ఓకే. సో మనల్ని ఫెయిల్ అయిన వాళ్ళ గురించి డేటా అడుగుతున్నారు. ఇప్పుడు ఇలా టోటల్ 100 మెంబర్స్ ని మనం అజ్యూమ్ చేసుకుందాం. యాహ్! సో, టోటల్ ఇలా 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఇది సెట్స్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇలా 100 మెంబర్స్‌లో ఫస్ట్ 60 మెంబర్స్ ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారంట. సో, ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం 60 ఫస్ట్ ఎగ్జామ్. అండ్ దెన్ సెకండ్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు 50 మెంబర్స్ అంట. అండ్ కామన్‌గా 2 పాస్ అయిన వాళ్ళు 30 మెంబర్స్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు 60. అందులో కామన్‌గా పాస్ అయిన వాళ్ళు 30. సో, ఓన్లీ ఫస్ట్ పాస్ అయ్యి సెకండ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది? 60 మైనస్ 30. సో, 30 మెంబర్స్. సిమిలర్‌లీ ఓన్లీ సెకండ్ పాస్ అయ్యి రెండో సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 20 మెంబర్స్. టోటల్ 50 మైనస్ కామన్ 30 20 మెంబర్స్. ఇప్పుడు వాళ్ళేమన్నారు? ఫెయిల్ అయిన వాళ్ళ గురించి అడుగుతున్నారు. ఓన్లీ ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, ఓన్లీ సెకండ్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, 2 పాస్ అయిన వాళ్ళు. ఓకే. మొత్తం కలిపితే ఎంత? 30, 30, 60 ప్లస్ 20 80 మెంబర్స్. సో, 80 మెంబర్స్ 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. సో, అసలు 2 ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? టోటల్ 100 కదా! 100లోంచి 80 తీసేస్తే 20 మెంబర్స్ 2 ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోయారు. సో, మనల్ని ప్రాబబిలిటీ అడుగుతున్నారు. ప్రాబబిలిటీ అంటే ఏంటి? సెలెక్టివ్ అవుట్‌కమ్స్ విచ్ ఇస్ 20 డివైడెడ్ బై టోటల్ అవుట్‌కమ్స్. టోటల్ అవుట్‌కమ్స్ ఏంటి? టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 100 మంది స్టూడెంట్స్. సో, 20 బై 100 20 ones are 25s are. So 1/5 ఉందా? 1/5 will be the answer. Clear? Let's go to the next one. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ విత్ దట్. ఓకే. Fine. A mother, her little daughter, and her just born infant together stood on a weighing machine which shows 74 kgs. Okay. So మనం దాన్ని బట్టి ఏం రాస్తాం? మదర్ మదర్ ప్లస్ డాటర్ ప్లస్ ఇన్ఫాంట్ వాళ్ళ వెయిట్ ఎంత? 74 kilos. Okay. How much does the daughter weigh if the mother weighs 46 kgs more than the combined weight of daughter and infant? So um, mother weight is equal to 66 uh, for, sorry mother's weight is equal to 46 more than ante plus combined weight of daughter plus infant. Okay. So ikkada mother place lo we can substitute this. Okay. So we can write 46 plus daughter plus infant ప్లస్ ఈ మదర్ ప్లేస్ లో కదా ఇదంతా రాసాం. ఇంకా డాటర్ అండ్ ఇన్ఫెంట్ కూడా ఉన్నారు. డాటర్ ప్లస్ ఇన్ఫెంట్ ఇస్ ఈక్వల్ టు 74. ఓకే. సో 2 ఇంటూ డాటర్ ప్లస్ ఇన్ఫెంట్ బికాస్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి is equal to 74 minus 46. Okay, so 14 minus 6 is 8 and 6 minus 4 is 2. So daughter plus infant into 2 is equal to 28. So 2 ones are 2 14s. ఓకే. సో డాటర్ ప్లస్ ఇన్ఫెంట్ ఏజ్ ఎంత? 14 ఇయర్స్. ఇక్కడ వరకు ఓకే. వాళ్ళు ఏమన్నారు? డాట్ ద ఇన్ఫెంట్ అండ్ ద ఇన్ఫెంట్ weighs 60% లెస్ దాన్ డాటర్. సో డాటర్ ని మనం 100% ఆఫ్ డి అనుకున్నాం అనుకో. ఓకే. అందులో 60% లెస్ అంట. 100లో 60% అంటే ఏంటి? 40% కదా! సో 40% ఆఫ్ డాటర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫెంట్ వెయిట్ కదా! సో ఇన్ఫెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు infant weight is equal to 40% of daughter.
ఓకే. సో 22s 25s. సో ఇన్ఫైనైట్ ఏమవుతుంది 2d/5. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. d ప్లస్ 2d/5 ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే. సో 5d ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 5. యాక్చువల్లీ మల్టిప్లై చేసుకోవచ్చు మీకు 14 టేబుల్ వస్తే, లేదంటే లైట్ తీసుకోండి. బికాజ్ ఇక్కడ 5 ప్లస్ 2 చేస్తే ఎంత వస్తుంది? 7d వస్తుంది. అండ్ 7 ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 4. ఓకే. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవడానికి బాగుంటుంది. 7d ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 5. ఓకే. 7 1s 7 2s 14. సో 5 2s 10 కాబట్టి డాటర్ వెయిట్ ఎంత అవుతుంది? 10. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So A can finish a work in 18 days. B can do the same work in 15 days. See, work in time మీద I've already made a specific video from very basics నుంచి ఎలా సాల్వ్ చేయాలి అదంతా. So I'll put the link in the description. And work in time కాదు, remaining percentages, permutations and combinations, ఇంకా చాలా టాపిక్స్, ఏజెస్ అవన్నీ I've already made. So వాటన్నిటి links I'll be putting in the description. మీకు ఏదైనా ఒక aptitude టాపిక్ ఫ్రమ్ బేసిక్స్ కావాలంటే హార్డ్లీ 1 hour ఉంటుంది ఒక వీడియో, 1 hour or 45 minutes అంతే, అంతకు మించి ఉండదు. బట్ మీకు బిగినర్స్ అయితే మంచి క్లారిటీ వస్తుంది. సో ఐ విల్ సజెస్ట్ యూ చెక్అవుట్ దట్ వీడియోస్. ఆర్ మీకు ఆప్టిట్యూడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేయాలో తెలీదు, అండ్ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదంతా మీకు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలంటే ఐ ఆల్రెడీ మేడ్ అ రోడ్ మ్యాప్. ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు అది చూసి దాని ప్రకారం మీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టీసీఎస్ అవన్నీ, ఇన్ఫోసిస్ ఎస్సీ రోల్వి అవన్నీ కూడా ప్లేలిస్ట్ హ్యావ్ మేడ్. సో మీరు వాటిలో దేనికైనా ప్రిపేర్ అవుతున్నా సరే యూ కెన్ చెక్. ఓకే. లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో ఏ నేను వర్క్ ఇన్ టైంలో చెప్పానా సేమ్ మెథడ్లో ఇక్కడ సాల్వ్ చేద్దాం. సి ఐల్ గివ్ యూ సమ్ సజెషన్. రిమైనింగ్ టాపిక్స్ మీరు నేర్చుకోకపోయినా ఈ ఛానల్లో వర్క్ ఇన్ టైం మాత్రం ఈ మెథడే నేర్చుకోండి. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ యూ. బికాస్ ట్రస్ట్ మీ, ఇది చాలా ఈజీ. అండ్ మీకు ఆ మెథడ్ నేర్చుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు విత్ లెస్ టైమ్ అండ్ లెస్ కాంప్లెక్సిటీ ఆల్సో. ఓకే. సో యా, A and B ఇచ్చారు. A can finish a work in 18 days and B can do the same work in 15 days. సో ఇక్కడ వరకు మనకు డేటా ఉంది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫర్ దోస్ హు డోంట్ నో, ఫర్ దోస్ హు ఆర్ న్యూ వ్యూవర్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై దెమ్. ఇక్కడ మనం రాస్తాం ఎఫిషియన్సీ, అంటే 1 డేకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారని. ఇక్కడ టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో 18కి 15కి ఎల్సిఎం మనం ఇక్కడ రాస్తాం. 18 టేబుల్ ఆలోచించండి. 15 టేబుల్ లో రావాలంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 5. సో లాస్ట్ లో ఇదర్ 5 రావాలి లేదా 0 రావాలి. 18 టేబుల్లో లాస్ట్ లో 5 ఆర్ 0 వచ్చే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? అఫ్ కోర్స్ 18 ఫైజర్ దగ్గర వస్తుంది. సో 18 ఫైజర్ ఎంత అవుతుంది? 20 ఫైజర్ 100. సో 18 ఫైజర్ ఒక 10 తగ్గుతుంది. సో 90. ఫైన్. సో యా, 18 ఫైజర్ 90. 15 సిక్సర్ ఈజ్ 90. సరిపోయిందా? సో టోటల్ 90 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటే అందులో ఏకి 18 డేస్ పడుతుందంట. అందుకని తన డేకి 5 యూనిట్స్ చేస్తుంది. సో 90 యూనిట్స్ డివైడెడ్ బై 5 యూనిట్స్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు 18, విచ్ ఇస్ ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై ఏ ఇండివిజువలీ టు డూ ద వర్క్. ఓకే. సో వాళ్ళు ఏమి ఇచ్చారు? బి వర్క్డ్ ఫర్ 10 డేస్. బి అనే వాళ్ళు రోజుకి 6 యూనిట్స్ చేస్తున్నారు. సో 10 డేస్ లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ చేస్తారు? 6 ఇంటూ 10, 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ అయిపోయింది. టోటల్ 90 యూనిట్స్, అందులో 60 యూనిట్స్ బి చేసేసారు. ఇంకా ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది? రిమైనింగ్ యూనిట్స్ ఈక్వల్ టు 90 మైనస్ 60 విచ్ ఇస్ 30. సో 30 యూనిట్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. అది ఎవరు చేయాలి? ఏ చేయాలి. సో అది చేయడానికి ఏకి ఎన్ని డేస్ పడుతుంది? 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయాలి ఏ, అండ్ రోజుకి తను 5 యూనిట్స్ చేస్తారు. సో 30 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 30/5. 5 1s 5 6s, సో 6 డేస్ పడుతుంది. సో 6 డేస్ విల్ బి ది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో? మీకు ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు ఇఫ్ యు ఆర్ న్యూబీస్ ఇన్ దిస్ మెథడ్. బట్ వన్స్ మీరు ఆ మెథడ్ నేర్చుకున్నారంటే చాలా సింపుల్ గా అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా. ఓకేనా. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇఫ్ డేట్ March 13, 2003 is a Thursday, then which of the following would be the date of March 13, 2004? ఇక్కడ మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది క్యాలెండర్స్ లో ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ ఫస్ట్ థింగ్ అది లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టచ్ చేస్తున్న ఫిబ్రవరి ఏ ఇయర్ లో ఫిబ్రవరియో చెక్ చేయాలి. ఓకేనా. బికాస్ దానికి ఒక లాజిక్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 2003 అండ్ జాన్ 2004 ఆ రెండిటికి స్పాన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సి 2004 అనేది లీప్ ఇయర్. మనం ఎలా చెప్తాం? లీప్ ఇయర్ కి రూల్ ఏంటంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 4 ఆర్ డివిజిబుల్ బై 400
బట్ ఇట్ షుడ్ నాట్ బి డివిజిబుల్ బై 100. అంటే 4th అయితే ఆఫ్ కోర్స్ 100తో అవుతది కదా! బట్ 4తో డివిజిబుల్ అయినా సరే 100తో అవుతుంది అంటే అది మనం కన్సిడర్ చేయకూడదు. అండ్ 100 ఇంకా 4 రెండిటితో అవుతుందంటే 400తో డివిజిబుల్ అయినట్టు కదా! సో ఏదైనా ఒక ఇయర్ ఈదర్ 4తో డివిజిబుల్ అవ్వాలి లేదా 400తో అయినా పర్లేదు. బట్ 100తో మాత్రం డివిజిబుల్ అవ్వకూడదు. ఓకే. అలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు అది లీప్ ఇయర్. 2004 అనేది ఆఫ్ కోర్స్ లీప్ ఇయర్ బికాజ్ అది 4తో డివిజిబుల్ అవుతది అండ్ 100తో డివిజిబుల్ అవ్వదు. ఓకే. సో ఇది లీప్ ఇయర్. ఇప్పుడు లీప్ ఇయర్ టచ్ అవుతుంది. అదే 2002 అండ్ 2003కి మధ్యలో ఇచ్చుంటే 2 లీప్ ఇయర్స్ కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. ఈ ఇయర్ థర్స్‌డే అయితే నెక్స్ట్ ఇయర్ ఫ్రైడే అవుతది. అది పెద్దగా ప్రాబ్లమే లేదు. ఇక్కడ లీప్ ఇయర్ వస్తుంది ఒక దగ్గర. అండ్ ఎప్పుడు మనం 1 డే యాడ్ చేయాలి. ఎప్పుడు మనం 2 డేస్ యాడ్ చేయాలి. ఎలా చూస్తామంటే డిపెండింగ్ ఆన్ ద ఫిబ్రవరి. ఇప్పుడు జాన్ 2003 నుంచి జాన్ 2004 లోపు అన్ని మంత్స్ కవర్ అవుతాయి కదా! ఆ కవర్ అయిన దాంట్లో ఫిబ్రవరి ఏ ఇయర్‌లో ఫిబ్రవరి టచ్ అవుతుంది? 2003లో ఉన్న ఫిబ్రవరి కదా టచ్ అవుతుంది ఇప్పుడు. 2003 లీప్ ఇయర్ కాదు. సో, ఫిబ్రవరిలో యాస్ యూజువల్‌గా 28 డేసే ఉంటాయి. ఎక్స్‌ట్రా డే ఉండదు కదా! సో, ఇప్పుడు ఇది ఫ్రైడే అయిందంటే నెక్స్ట్ ఇయర్ అదే డే సేమ్ సాటర్‌డే అవుతది. ఎందుకంటే టచ్ అయిన ఫిబ్రవరి 28 కాబట్టి 28 లీప్ ఇయర్‌తో సంబంధం లేదు కాబట్టి 1 డే యాడ్ అవుతది. 1 డే కూడా ఎందుకు యాడ్ అవ్వాలంటే అది మళ్ళీ చెప్తే లాంగ్ అయిపోద్ది. బట్ యాహ్! వన్స్ చెప్పేస్తాను. 365 డేస్ డివైడెడ్ బై 1 ఇయర్‌లో 7 డేస్. ఓకే. సారీ 1 వీక్‌లో 7 డేస్. సో, 7 5 ఆర్ 35, 1 ఈస్ రిమైనింగ్, 7 2 ఆర్ 14. సో, సక్సెస్‌ఫుల్‌గా 52 ఫుల్ వీక్స్ ప్లస్ 1 రిమైండర్ మిగిలిపోతుంది కదా! 1 డే ఎక్స్‌ట్రా వస్తది. దానివల్ల ఈ ఇయర్‌లో వచ్చిన డే సేమ్ డేట్ ఫ్రైడే వస్తే నెక్స్ట్ ఇయర్ సాటర్‌డే వస్తది. అదే లీప్ ఇయర్‌లో 366 డేస్ ఉంటాయి. సో, 2 ఎక్స్‌ట్రా డేస్ వస్తాయి. అందుకు ఈ ఇయర్ ఫ్రైడే అయితే నెక్స్ట్ ఇయర్ అదే డే సండే అవుతదనమాట. అలా. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్చ్ 13, 2003 ఇచ్చారు. సో, ఇప్పుడు డేటా ఎలా కౌంట్ చేస్తాం? మార్చ్ 13, 2003 అండ్ మార్చ్ 13, 2004. ఇప్పుడు టచ్ అవుతున్న ఫిబ్రవరి. ఇప్పుడు ఇక్కడ మార్చ్‌తో స్టార్ట్ అయ్యి ఇక్కడ మార్చ్‌తో ఎండ్ అవుతుంది. సో, ఫిబ్రవరి మార్చ్ ముందొస్తది కదా! సో, ఫెబ్ 2004 కవర్ అవుతుంది. ఇక్కడ 2004 అనేదేంటి? లీప్ ఇయర్ కదా! ఆఫ్‌కోర్స్. సో, లీప్ ఇయర్‌లో ఎన్ని డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో? 29 డేస్ ఉంటాయి. సో, ఒక డే ఎక్స్‌ట్రా వచ్చింది. అందుకు ఇక్కడ మండే, థర్స్‌డే అయినప్పుడు ఇక్కడ అదే సేమ్ ఇక్కడ మార్చ్ 13 థర్స్‌డే అయినప్పుడు 2004లో సేమ్ అదే మార్చ్ 13 సాటర్‌డే అవుతది. బికాజ్ టచ్ అవుతున్న ఫిబ్రవరి అనేది లీప్ ఇయర్ కౌంట్‌లోకొస్తది. అండ్ లీప్ ఇయర్‌లో 1 ఎక్స్‌ట్రా డే ఫిబ్రవరిలో ఉంటది కాబట్టి 2 డేస్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు అర్థమైందా? దీనికి డిఫరెన్స్. సో, అందుకు అది లీప్ ఇయరా కాదా? అండ్ ఫిబ్రవరి ఏ ఇయర్‌లో ఫిబ్రవరి టచ్ అవుతుందో కూడా మీరు చెక్ చేయాలి. సో, మార్చ్ 13, 2004 సాటర్‌డే అవుతది. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. How many six-digit even numbers can be formed from the digits 1, 2, 3, 4, 5, 6, 7? సో 6 డిజిట్ నంబర్స్ ఫార్మ్ చేయమన్నారు కాబట్టి 6 బ్లాంక్స్ పెట్టుకోండి. 4, 5, 6. సో ఫస్ట్ మనకి ఏం కండిషన్ ఇచ్చారు? ఈవెన్ నంబర్స్ అని అన్నారు అండ్ రిపిటీషన్ అలౌ లేదని చెప్పారు. షుడ్ నాట్ రిపీట్. సో ఈవెన్ నంబర్స్ అన్నారంటే ఈ పొజిషన్ లో ఓన్లీ ఈవెన్ నంబర్ ని మనం ఫిల్ చేయగలం. ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 3 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం 3 వేస్ లో ఫిల్ చేయగలం. రిపిటీషన్ అలౌ లేదు కాబట్టి ఇక్కడ వాడింది మనం మళ్ళీ వాడకూడదు. అండ్ ఇప్పుడు లాస్ట్ సెకండ్ డిజిట్ కూడా ఈవెనే అవ్వాలంట. సో ఇక్కడ కూడా ఈవెన్ నెంబరే అవ్వాలి. ఇప్పుడు 3 ఈవెన్ నంబర్స్ లో ఒక ఈవెన్ నెంబర్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. సో ఇంకా ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయి? 2 ఈవెన్ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఏదో ఒక 2. సో ఇక్కడ 2 వేస్ లో మాత్రమే ఫిల్ చేయగలం. సో ఈ పొజిషన్ ని 2 వేస్ లో ఫిల్ చేయగలం. ఇంకా ఎన్ని నంబర్స్ మిగిలి ఉన్నాయి? ఏదో ఒక 2 నంబర్స్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి వాడేసాం. ఇంకా మన దగ్గర 5 నంబర్స్ మిగిలి ఉన్నాయి. ఓకే. సో, ఆ 5 నంబర్స్‌ని 4 ప్లేసెస్‌లో మనం సెటిల్ చేయాలి. ఎలా చేస్తాం? 5, P, 4. For those who are new to permutations and combinations topic, I've already made a specific playlist on that. So you can check it out if you have a doubt on that. And yeah, so 5p4 అంటే ఏంటి ఆల్మోస్ట్ 5 ఫ్యాక్టోరియల్ బికాస్ 5p 5 అన్న 5 ఫ్యాక్టోరియల్ అని ఒకటే అండ్ లాస్ట్ వచ్చే వాల్యూ 1 వస్తది కాబట్టి 1తో మల్టిప్లై అయినా అవ్వకపోయినా పెద్దగా ఫరక్ పడదు కాబట్టి సో 5p4 ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 120. ఓకే. ఇంటూ ఇక్కడ 2 వేస్‌లో ఇక్కడ 3 వేస్‌లో కదా! సో 3 2s 6 వేస్. సో 12 6 72. సో 720. 720 విల్ బి ది ఆన్సర్. క్లియర్? సో యాక్చువల్లీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకా చెప్పొచ్చు. బట్ ఇది ఎంటైర్‌లీ న్యూ టాపిక్ అన్నమాట. సో ఎవరికైతే రాదో మీరు ఫస్ట్ టాపిక్ నేర్చుకుంటేనే మీరు క్లియర్‌గా సాల్వ్ చేయగలుగుతారు. సో అందుకు సారీ. సో అందుకే ఐఎమ్ నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ ద బేసిక్స్ హియర్. ఒక్కసారి మీరు ఆ వీడియో చెక్ చేయండి. ఐఎమ్ ష్యూర్ దట్ మీకు మంచి క్లారిటీ వస్తది ఈ టాపిక్ మీద. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్.
Bhairav alone can do a piece of work in 10 days and Ashu alone can do it in 15 days. Same ఇందాక మనం చేసినట్టే Bhairav and Ashu. So they can do it in 10 days. They can do it in 15 days. How much should Bhairav be paid if they work together for entire duration of the work? సో ఫస్ట్ ఇందాక చేసిన మన మెథడే రెండిటికి కామన్ ఏంటి 15 2 30. ఓకే 30 10 టేబుల్లో కూడా ఉంది సో ఎల్సిఎం ఏమవుతుంది అఫ్ కోర్స్ 30. ఓకే సో 10 3s విల్ బి 30 15 2s విల్ బి 30. సో బి డేకి 3 యూనిట్స్ చేస్తారు ఏ డేకి 2 యూనిట్స్ చేస్తారు టోటల్ 30 యూనిట్స్ అండ్ దీనికి ఇండివిజువల్గా 10 డేస్ దీనికి ఇండివిజువల్గా 15 డేస్ పడుతుంది. ఓకే వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు 3 + 2 = 5. సో ఇద్దరూ కలిసి రోజుకి 5 యూనిట్స్ చేస్తున్నారు టోటల్ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. సో ఇద్దరు కలిసి ఎన్ని డేస్ లో చేయగలరు ఏ ప్లస్ బి ఎన్ని డేస్ లో చేయగలరు 30 డివైడెడ్ బై 5. ఓకే 30 బై 5 విచ్ ఇస్ ఆఫ్ కోర్స్ 6. సో 6 డేస్ లో ఇద్దరు కలిసి ఫినిష్ చేయగలరు. ఓకే ఇప్పుడు అందులో తినకి ఎంత పే చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు డైలీ చేసిన 5 యూనిట్స్ లో 2 యూనిట్స్ ఏ చేస్తున్నారు 3 యూనిట్స్ బి చేస్తున్నారు. వాళ్ళు భైరవ్ పేమెంట్ అడుగుతున్నారు కదా సో భైరవ్ ఎన్ని చేస్తున్నట్టు 3 యూనిట్స్ బై టోటల్ 5 యూనిట్స్ ఇంటూ టోటల్ ఎన్ని యూనిట్స్ 30 యూనిట్స్ అంతే. సో 5 1s 5 6 30 6 3s 18. ఓకే సో 1800 రూపీస్. సారీ ఎక్కడైనా మిస్టేక్ చేసామా 5 యూనిట్స్ 3/5 ఇంటూ టోటల్ 30. సారీ. సో ఇది వర్క్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే 18 యూనిట్స్ భైరవ్ చేస్తున్నట్టు. కానీ వేజ్ ఎంత టోటల్ 5000 కదా! సో 3/5 పార్ట్ ఆఫ్ టోటల్ వేజ్ విచ్ ఇస్ 5000. ఓకే. సో 5 1s 5000. మనం మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎంత మనీలో భైరవ్‌కి ఎంత పార్ట్ ఇవ్వాలో అది రాయాలి ఇక్కడ. 3 ఇంటూ 1000 ఎంత అవుతది 3000. సో 3000 will be given to him. 3000 will be the answer. Clear? I hope it is clear and this is the homework problem. Now try this question and let me know the answer in the comment section. And the solution rakapoina, please let me know. I'll be explaining in the next video. So if you really like the content, please do give us a like which will give us a lot of support and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.